మనం కోదాడ నియోజకవర్గం మునగాల మండల పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్గా ప్రస్తుతం కొనసాగుతున్న కాసర్ల ఆ, కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. మీరు పార్టీకి ఎలాంటి సేవలు అందించారు సార్? మనం కాంగ్రెస్ పార్టీగా సరే తాతలు నాన్నలు అంతా ఇళ్ళనే ఉన్నాం కాబట్టి వారిని అడుగుజాడల్లో తీసుకొని మనం చిన్నప్పుడు అంటే 10-12 ఏళ్ళ వయసు నుంచే పార్టీకి జెండాలు ఆ బజార్ల మట్టి పట్టుకొని ఊరేగింపులు కానీ స్వతహాగా డోర్ పోస్టర్ లాంటివి ఇవ్వటం కానీ ఆ తరాలుగా పార్టీలనే మనం వ్యవసాయం చేసుకుంటూ దొరికిన టైం మొత్తం పార్టీకే ఉపయోగించటం జరిగింది. దాన్ని పార్టీ గుర్తించి 2006లో సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. పార్టీకి పనిచేస్తుండ అనే ఉద్దేశంతో ఆ తర్వాత జిల్లా కార్యవర్గం జిల్లా కార్యదర్శిగా తీసుకోవటం, 5 సంవత్సరాల పాటు కార్యదర్శిగా చేసి ప్రస్తుతం మొన్న అసెంబ్లీ ఓట్ల అంత మునుపు ఎంపీపీ ఓట్లప్పుడు కూడా పార్టీని అందరు సీనియర్ నాయకులు సరే పార్టీలో వెళ్ళిపోయినప్పటికి కూడా మనం మొక్కవని ధైర్యంతో ఇక్కడ కాంగ్రెస్ బతకాలనే ఉద్దేశంతో ఇక వేయంబాగులు కష్టపడి ఎంపీపీని గెలిపించుకోవటం జరిగింది. మా 5 మండలాలలో కూడా మా ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ ఒకటి విజయం చేసి వచ్చింది. ఆ తర్వాత అసెంబ్లీలో ఎలక్షన్లో కూడా పద్మావతి రెడ్డి గారు గెలిస్తేనే అభివృద్ధి ఈ కాన్స్టిట్యున్సీలో ఉంటుందనే ఉద్దేశంతో మనం వేయంబావులు కష్టపడి పద్మావతి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి వారి మన్నలు పొంది మొన్న మార్కెట్ డైరెక్టర్గా మళ్ళీ వారే నన్ను నియమించి నీ పేరు డైరెక్టర్గా పెట్టడం జరిగిందని మేడం గారే స్వయంగా చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. సార్, మీరు మాజీ సర్పంచ్గా కొనసాగారు. మీరు కొనసాగిన టైంలో ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోయారు సార్? 2006లో నేను సర్పంచ్గా గెలవటం, మరి రాజశేఖర్ రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఉండటం జరిగింది. మా గ్రామాన్ని ఈ ఇందిరమ్మ గ్రామంగా ప్రకటించి అప్పుడు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్వరవతోటి దీన్ని పైలట్ గ్రామంగా చేయించటం జరిగింది. 14 ఎకరాలు ఇందిరమ్మ ఇండ్లకి హౌసింగ్ కాలనీకి 14 ఎకరాలు కొనటం జరిగింది. అక్కడ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించటం, పోతే సీసీ రోడ్లు నిర్మాణం, ఫ్లైఓవర్ ట్యాంకులు అప్పుడు ఒక ట్యాంకే ఉండటం జరిగింది మునగాళ్ళ. ఆ తర్వాత 4 ట్యాంకులు, ఫ్లైఓవర్ ట్యాంకులు, సీసీ రోడ్లు గ్రామాన్ని అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో ముందుకు తీసుకుపోవటం జరిగింది. సార్, ఇప్పుడు ఏఎంసీ డైరెక్టర్గా ఉన్నారు. ఇప్పుడు రైతులు పంట కోసి ధాన్యం కళ్ళాలకు వచ్చింది. మీరు ఇప్పుడు దానికి రైతులకు ఏ విధంగా సౌకర్యాలు మీ ఓ డైరెక్టర్గా ఓ రైతుగా మీరు కల్పిస్తున్నారు? ఈ పంట చేతికి వచ్చిన సమయానికి కొద్దిగా దళారులు తక్కువ ధరకే తీసుకుంటారు అనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మటే ఐకేపీలు వెంటనే తెరిస్తే కొంతమేరకు రైతులు ఐకేపీలు అమ్ముకొని మన గిట్టుబాటు ధర వస్తుందనే ఉద్దేశంతో మేడం గారు సహకారంతో మా మండలంలో 5 ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేయటం జరిగింది. ఐకేపీ సెంటర్లు కూడా రైతులు ధాన్యం ఆరబెట్టుకొని బోనస్ 500 రూపాయలు బోనసు కింటాకు, పోతే 2250 రూపాయలు కింటాకి వారికి రైతులకు వచ్చే విధంగా ముందుకు తీసుకుపోవటం జరిగింది. సార్, ఈ రైతులు పండించిన ధాన్యం పచ్చి ఓట్లు ఉంటాయి కదా సార్, ఆ పచ్చి ఓట్లను దళారులు, మధ్య దళారులు, ప్రైవేట్ వ్యక్తులు వాటిని తక్కువ ధరకు రైతుల దగ్గర కొనుగోలు చేసి ఇతర రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు సార్. వాటిపైన మీరు వ్యవసాయ కమిటీ డైరెక్టర్గా ఉన్నారు. మీ పాలకవర్గం ఎలాంటి నియంత్రణ తీసుకుని ఎలాంటి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు సార్? ఇప్పుడు ఈ పచ్చి ఓట్ల ధాన్యాన్ని రైతులు ఈ పైన వర్షాల భయంతో వెంటనే కొయ్యంగానే పచ్చి ధాన్యాన్ని అమ్ముకుంటారు. మనం ఈ ఐకేపీ సెంటర్లకైతే ఆరబెట్టాల్సి వస్తుంది. మరి తడిసిపోయే ప్రమాదం ఉందని కొంతమంది రైతులు పచ్చి వడ్లు అమ్ముకుంటే వాటిని ఇతర రాష్ట్రాలకి
ఎగుమతి చేయాలనే ఉద్దేశంతో మిల్లర్లు తోలుతుంటే మన జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఎక్కడ ఇప్పుడు మిర్యాలగూడెం మార్కెట్ ఉంది, మేము మధ్యన చెక్ పోస్ట్, ఆ మిర్యాలగూడెం మార్కెట్ జిల్లా బోర్డర్ల చెక్ పోస్ట్, ఈ చెక్ పోస్టుల ద్వారాగా నియంత్రించవచ్చు అనే ఉద్దేశంతో మా పాలకవర్గం మరి చైర్మన్ గారు అంతా డైరెక్టర్లు కూర్చొని ఆలోచన చేసి చెక్ పోస్టుల ద్వారాగా నియమించాలంటే పోలీస్ సహకారం కూడా అవసరం ఉంది. టీఎస్పీ గారిని ఎస్పీ గారి సహకారం తీసుకొని చెక్ పోస్టుల దగ్గర నియంత్రించడం జరుగుతుంది సార్. మీ పాలకవర్గం ఆధారంలో రైతులకు ఇప్పుడు పంటలు అంటే ఒకే పంట వేస్తున్నారు, పంటల విధానంలో కానీ పంట మార్పిడి విషయంలో కానీ ప్రధానమైన పంట వరే పండిస్తున్నారు, ఇతర వాణిజ్య పంటలు కూడా ప్రోత్సాహం కల్పిస్తున్నారా, ఎరువుల సబ్సిడీ ఏమైనా అందిస్తున్నారా, రైతులకు ఎలాంటి ఉపయోగకరమైన ప్రయోజనాలు మీ పాలకవర్గం నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఈ పంట మార్పిడి కావాలంటే ఇక్కడ మనకు సాగర్ కెనాల్ ఉండటం వల్ల ఎక్కువ రైతులు ఫస్ట్ నుంచి వరికే అలవాటు పడ్డరు. మరి ఈ కెనాలు వాటర్ వస్తే ఇతర పంటలు వేస్తే మరి అవి పండవు కాబట్టి మాకు వరి ధాన్యమే ఆధారంగా ఉంది. కాకపోతే ఇప్పుడు మన గవర్నమెంట్ వారు ఇది ఆయిల్ పామ్ సాగుని పెంచాలనే ఉద్దేశంతో వారికి సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. ఆయిల్ పామ్కి ఎక్కువ వాటిని కూడా కొంతమందికి ఈ ఆయిల్ పామ్ ద్వారాగా మనకు ఆదాయం వస్తుంది, గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుందని ప్రజలకి చెప్పడం జరుగుతుంది. సార్, రైతులు వారి యొక్క సమస్య ప్రధానమైన సమస్య మా దృష్టి తీసుకొచ్చేసారు. టార్పాలిన్ల కొరత ఏం లేదు, వాళ్ళ ఆఫీసులలో ఉంటున్నాయి, మార్కెట్ కమిటీ ఆఫీసులలో మాకు టార్పాలిన్లు ఏమంటే సకాలంలో అందిస్తలేరు. ఇటీవల అకాల వర్షాలు పడి కూడా ధాన్యం తడిసి ముద్దవుతుంది. తాలుపోటు తేమ ఉందన్న కారణంతో ఐకేపీ సెంటర్ల వాళ్ళు కోత ఎక్కువ కొద్దిగా విధిస్తున్నారు. దీనిపై మీ నియంత్రణ ఎలా ఉంది? మీరు సెంటర్లను పరిశీలన చేసి మీ పాలకవర్గం ఎలాంటి చర్యలు చేపడుతుంది సార్? ఇప్పుడు మన వరి ధాన్యం తేమ తూకం అనేది మన గవర్నమెంట్ 17% పెట్టింది సార్. 17% కంటే ఎక్కువ ఉంటే మరి గిట్టుబాటు ధర రాదనే ఉద్దేశంతో 17% ఉన్నది. ఈ తాళ్ళు లేకుండా కొంచెం రైతులు లేకపోసుకోవాలని మనం మార్కెట్ ద్వారా మిషన్లు కూడా వారికి అందించడం జరిగింది. ఈ తార్బాల విషయంలో ఒక 15 తార్బాలలు ఒక్కొక్క ఐకేపీకి 15 తార్బాలు ఇవ్వటం జరుగుతుంది. అవి మనం కొనుగోలుకి లారీ దడుస్తున్నప్పుడు కానీ మనం కాటా వేసిన బత్తాలు దడుతున్నప్పుడు మాత్రమే ఈ 15 టార్బాలలు వాడాలనే ఉద్దేశం సార్. మిగతా రైతులు తెచ్చుకుని ధాన్యం కాటా కానప్పుడు రైతే సొంత పట్టాలు తెచ్చుకొని వాటిని కాపాడుకుంటున్నాం. ఇంకా పట్టాలు కూడా మేము పెంచాలని ఐకేపీకి ఒక 25-30 ఇస్తే సరిపోతాయని మొన్న మా చైర్మన్ గారి దృష్టికి తీసుకోవటం జరిగింది. ఈసారి తీర్మానం చేసి కొందామన్నారు, కొని సప్లై చేద్దామనే ఉద్దేశంతో ఉన్నది సార్ పాలకూరు. సార్, ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతు పండించిన ధాన్యాన్ని స్టోరేజ్ చేసుకోవడానికి గోడౌన్స్ ఎన్ని ఉన్నాయి, అటు కెపాసిటీ ఎంత, రైతులకు ఎలాంటి సదుపాయాలు ఈ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కల్పిస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి కోదాడ మార్కెట్లో ఒక 15-20 గోడౌన్లు ఉన్నాయి సార్. రైతులకు మేము కడపత్రాల ద్వారా కూడా మీ ధాన్యాన్ని మీరు నిల్వ చేసుకున్నట్లయితే ఎటువంటి ట్యాక్సీ లేకుండా, కిరాయి లేకుండా కూడా మేము అందిస్తాం. అట్నే మాకు చిలుకూరు దగ్గర పెద్ద గోడౌన్లు 2 ఉన్నప్పటికీ దానికి బాట లేని కారణంతో కొద్దిగా నిరుపయోగంగా ఉన్నాయి. మొన్న మా ఎమ్మెల్యే గారి పద్మావతి రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే దానికి బాట ఏర్పాటు చేద్దామని రైతుల దగ్గర కొనుగోలు చేయాలి రోడ్డు, ఆ బాటను ఏర్పాటు చేసింది. వాటిని కూడా పూర్తిగా అమల్లోకి తీసుకొస్తామని ఆశిస్తున్నాం సార్. సార్, ఈ గోడౌన్ల విషయంలో మార్కెట్ కమిటీలు పాలక వర్గాలు ప్రైవేటు వ్యక్తులకు కిరాయికి ఇస్తున్న రైతులకు అందుబాటులో ఉండలేవు అని వినికిడి వస్తుంది సార్. ఇది ఎంతవరకు వాస్తవం? మా పాలకవర్గం ఏర్పడ్డ కానించి దళారుల చేతికి అయితే దృష్టికి ఇవ్వటం వచ్చిందని మాకేం తెలియలేదు సార్. దళారుల చేతికి ఇచ్చే మాట ప్రసక్తే లేదు. రైతులు
వాళ్ళు దాచుకోవాలనుకుంటే కోదాడ మార్కెట్కి వచ్చి చైర్మన్ గారిని కానీ కార్యదర్శి గారిని కలిసి వారు టోకెన్ తీసుకొని వారు ఎప్పుడు దోలుకున్నా దానికి సిద్ధంగా ఉంటాం సార్. ఈ ఐకేపీ సెంటర్లలో ధాన్య కొనుగోలు సెంటర్లు ఉన్నాయి కదా సార్, అక్కడ వాళ్ళు దాని తూకం విషయంలో కొంచెం వేరియేషన్ ఉంది. దాంతోపాటు హమాలీ ఛార్జీలు కూడా భిన్నంగా వసూలు చేస్తున్నారు. ఇంకా ఛార్జీలు కాకుండా అదనంగా 1000-1500 ఇవ్వని డిమాండ్ చేస్తున్నారు సార్. వీటిపై మీరు డైరెక్టర్గా మీ పాలకవర్గం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? ఐకేపీ సెంటర్ల నిర్వహణ పనితీరు మీరు పరిశీలించారా? హమాలీ ఛార్జీ ఒక బస్తా టిక్కీకి వచ్చి 22 రూపాయలు సార్. పురుకోస రైతుదే. ఈ 22 రూపాయల కంటే అదనంగా ఎవరన్నా వసూలు చేస్తే వారిని కఠినంగా మేము చర్యలు తీసుకుంటాం. హమాలీ ఛార్జీ 22 రూపాయలు. పురుకోస మన రైతు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా ఇంకా 1-2 రూపాయలు ఎవరన్నా అదనంగా చేస్తే వారిని చెల్లించొద్దని వారి మీద ఐకేపీ సెంటర్ మీద కూడా చర్యలు ఉంటాయి సార్. సరే, ఇక్కడ కాంటాలు అయిన ధాన్యాన్ని రైస్ మిల్లులు తొందరగా అలాట్మెంట్ కాక అక్కడ దిగుమతి అవుతలేదు ఇది ధాన్యము. మళ్ళీ ఇక్కడ రైతులు కూడా పడిగాపులు కావాల్సి వస్తుంది. రైతులు అక్కడ కళ్ళాల నుండి ఆ ధాన్యం నిలిచిపోయి ఈ అకాల వర్షాలతో ధాన్యం తడిచి మళ్ళీ రైతుకే ఇబ్బంది కలుగుతుంది సార్. వీటిపై ఎలాంటి నియంత్రణ ఉంది? మీ పై అధికారుల దృష్టి తీసుకుపోయారా ఈ సమస్యను జటిలం కాకుండా? ఈ రైతులు ఒకేసారి ధాన్యం ఆరబెట్టుకొని ఐకేపీకి రావటం, వాళ్ళు నాది ముందు అంటే టోకెన్ సిస్టమ్ కూడా కలెక్టర్ గారు ఏ రైతు ముందు వస్తే ఆ రైతుకి టోకెన్లు ద్వారా ఇచ్చి, ఇక్కడ మిల్లు కాడ దిగుమతి ప్రాబ్లం ఉంటే కూడా హమాలీల కొరత. ఆ మిల్లుల దగ్గర ఒకేసారి 10 లారీలు పోతే దిగుమతి లేట్ అవుతుంది. అక్కడ వారిని మిల్లర్స్ని అడిగితే హమాలీలు కొరత ఉంది సారు, దిగుమతి అని. ఈ హమాలీల కొరత వల్ల లేటు తప్ప మన గవర్నమెంట్ లారీలు మిల్లర్స్ని అలర్ట్గా ఉంచింది. దాని మీద జాయింట్ కలెక్టర్ గారు కూడా పర్యటన, మేము కూడా వారితో పాటు పోయి చూస్తున్నాం. ఇంకా అటువంటి ఏమైనా జరిగితే మిల్లర్లని కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి వారికి ఇబ్బందులు లేకుండా తేమ యంత్రాలు సరిగా వేరియేషన్లో డిఫరెన్స్ వస్తున్నట్టు, అలాగే ఎలక్ట్రానిక్ కాంటాల పనితీరు కూడా అక్కడక్కడ మొరాయిస్తున్నట్టు. వీటి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు ఏమైనా చేశారా సార్? ఎలక్ట్రికల్ కాటర్ రిపేర్ వస్తే వెంటనే మార్కెట్కి వెళ్ళి దాన్ని అక్కడ ఇచ్చేసి ఇంకొక ఎలక్ట్రికల్ తూకాన్ని కూడా తెచ్చుకోమని మేము ఐకేపీ వారికి తెలియజేస్తున్నాం సార్. సార్, ఈ మీ మార్కెట్ కమిటీ వ్యవసాయ పరిధిలో రైతులకు 2 లక్షల రుణమాఫీ కానులు కొంతమంది ఉన్నారు సార్. అక్కడక్కడ రైతులు ప్రధానంగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్. వాళ్ళ మిగతా వారి రుణమాఫీ అయ్యే విధంగా కలెక్టర్ దృష్టికి కానీ ముఖ్యమంత్రి దృష్టికి కానీ మీ పాలకవర్గం నుంచి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు సార్. ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు? ఈ 2 లక్షలకు పైకి ఉన్న అప్పులు అయితే ఉన్నదో అవి మాఫీ కాలేదు. ఆ రైతులు మార్కెట్కి కానీ ఇక్కడ ఊళ్ళలో కానీ తెలియజేయటం జరిగింది సార్. అయితే మనం దాన్ని మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, ఎందుకంటే అక్కడ సీఎం తోటి మాట్లాడే అది అమలు చేస్తాడు కాబట్టి మా మార్కెట్ కమిటీ మొత్తం ఆయనకు ఒక మెమోరాండం ఇచ్చి, అతి కొద్ది మందే ఉన్నారు ఇక 2 లక్షల పైన ఉన్నోళ్ళు, ఒక 15% దాకా ఉండవచ్చు, వాళ్ళవి కూడా మాఫీ చేయమని మేము మార్కెట్ ద్వారాగా చైర్మన్ పాలకవర్గం అందరం కలిసి మంత్రి గారికి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది సార్. మీ పాలకవర్గం వెళ్ళి సార్ రైతులకు పండించే పంటలకు గిట్టుబాటు ధర విషయంలో కానీ, ఎరువుల సబ్సిడీ విషయంలో కానీ, పంటల మార్పిడి విషయంలో కానీ ఇక్కడ రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు? రైతులు ఎలాంటి చైతన్యం తీసుకొస్తుంది మన పాలకవర్గం? ఈ కొత్త పాలకవర్గం ఈ రైతులకి ఏదన్నా మేలు చేయాలనే ఉద్దేశంతో మరి మన ఈ పశువులకి గాలి టీకాలు, వ్యాధులు మండలం మేము ఈ సెంటర్లు ఏర్పాటు చేసి పశువులకి వైద్యం అందించటం, మార్కెట్ ద్వారాగా ఉచిత మందులు ఇవ్వటం, మరి రైతులకి అక్కడ మార్కెట్లో ఉన్న సదుపాయాల గురించి సలహాలు చెప్పటం, ఇట్లా ఈ విధంగా దీనికి మొత్తానికి పాలకవర్గానికి మంచి పేరు తేవాలన్న ఉద్దేశంతో
మా చైర్మన్ తిరుపతమ్మ గారు, వైస్ చైర్మన్ బషీర్ గారు, పాలకవర్గం మేమంతా కూడా దీన్ని మా మంత్రి గారు, మా ఎమ్మెల్యే గారి ద్వారాగా దీన్ని పాలకవర్గాన్ని కొత్తగా జోంచాలనే ఉద్దేశం, ఉత్సాహంతో ముందుకు పోతున్నాం సార్. గ్రామాలలో ప్రధానమైన సమస్య ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకుంటారు. మీ ఏ కూరగాయ పంట పండించినా, ఏ వ్యవసాయం చేసినా కోతులు నోటికాడుకు దక్కనిస్తలేవు. వాటి పరిష్కారం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కోతులు అడవులు వాపసు పోవాలి, వానలు వాపసు ఇక్కడ రైతుల చేలలకు రావాలని నినాదం పెట్టిండు. అది అమలు కాలేదు, ఆ ప్రభుత్వం అక్కడికే పోయింది. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కోతుల బెడద నుంచి రైతులను కాపాడి ప్రజలను రైతులను కాపాడే విషయంలో ప్రభుత్వం ఏమైనా దృష్టి సారిస్తుందా? మీ పాలకవర్గం ఏమన్నా దాని మీద చర్యలు చేపడుతుందంటారా సార్? నిజమే సార్, ఈ కోతుల బెడద ఎక్కువయ్యి మరి రైతులు ఏరుశనగ వేసినా, ఏ పంట వేసినా కానీ వాటిని కొద్దిగా ఇబ్బంది. వరి పంటకు తీవ్రంగా వరి పంటను కూడా ఆ పొట్ట దశలో సేల్చడం జరుగుతుంది. మరి కోతుల బెడదని తగ్గించాలనే ఉద్దేశంతో అది రిస్క్ తోటి కూడుకున్న విషయం అయినప్పటికీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసపోవాలి. వీటిని ఎట్టయినా కొంత పంటను కాపాడుకుంటేనే రేపు మన ప్రజలకు తిండి అనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసిపోవటం జరిగింది. అసెంబ్లీలో కూడా దీన్ని కొంచెం మీరు అడగాలమ్మా, సీఎం దృష్టికి తీసిపోవాలి. ఈ కోతుల్ని ఎట్లా నిర్మూలించాలి, ఆపరేషనా లేదు పట్టకపోయి అడవులన్నా, మరి ఇది దాన్ని నిర్మూలించాలని మేము మార్కెట్ కమిటీ ద్వారాగా మామూలుగా రైతుగా కూడా వారికి చెప్పుకోవటం జరిగింది. సార్, ఇంకో ప్రధానమైన సమస్య కూడా గ్రామాలంటేనే పశు సంపద తోటి విరసిల్లుతుండే సార్. అలాంటిది ఈ యాంత్రిక యంత్రాలు వచ్చిన తర్వాత పశు సంపద అనేది కనుమరుగైపోతుంది, ఏమి లేకుండా పోతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీ పాలకవర్గం కానీ పశుపోషణపై ప్రజల్లో ఎలాంటి చైతన్యం తీసుకుంటూ పశుపోషణ వైపు మళ్ళాలంటే ఎలాంటి సబ్సిడీ రుణాలు కానీ పశువులను అందించడంలో కానీ మీ పాలకవర్గం నిర్ణయాలు తీసుకుంటుందంటారు సార్? ముఖ్యంగా ఈ వరి కోత మిషన్లు వచ్చినాక గడ్డికి కొంత ఇబ్బంది అయ్యి మీరు అన్నట్టు పశువుల సంఖ్య చాలా గణనీయంగా తగ్గిపోతుంది. అది ఆ మిషన్ కోత వల్ల గడ్డి కట్టుకోలేని పరిస్థితి. అవి కట్టుకున్న కొద్ది రోజులే పనిచేస్తున్నాయి కాబట్టి పశువులకు సాధలేని రైతుల దుస్థితి వచ్చింది. కాబట్టి మన ప్రభుత్వం ద్వారాగా మన రాజీవ్ యువ వికాసం అనే పేరుతోటి అందరినీ కూడా గేదెలకి సబ్సిడీ ద్వారాగా గేదెలు అందిస్తామని ఉద్దేశంతో గవర్నమెంట్ పెట్టడం జరిగింది. మరి ఈ పశువులు సాదే వాళ్ళని షెడ్లకు ఉపాధి హామీ నుంచి 80,000 రూపాయలు రేకుల షెడ్లకు ఇస్తున్నాం. పోతే ఈ సబ్సిడీతోటి రుణాలు కూడా గేదెలకి ముఖ్యంగా పాల ఉత్పత్తి ఉండాలనే ఉద్దేశంతో రాజీవ్ వికాస్ పథకం కింద దరఖాస్తులు పెట్టడం జరిగింది. గవర్నమెంట్ కూడా కొద్ది రోజుల్లోనే వారికి లోన్లు శాంక్షన్ చేస్తారని తెలుసు. ఇంకో ప్రధానమైన సమస్య కూడా సార్, రైతులు పండించే పంటలలో పెస్టిసైడ్ క్రిమిసంహారక మందులు ఎక్కువ వాడడం వల్ల కూడా ఆ పంట తీసుకున్న ప్రజలు కూడా అనారోగ్యాల బారిపడి హాస్పిటల్ పాలవుతున్నారు. కృత్రిమ ఎరువులను ప్రోత్సహించడంలో కానీ రైతులకు ఎలాంటి చైతన్యం తీసుకొస్తున్నారు మీ పాలకవర్గం నుంచి? ఎక్కువ ఈ క్రిమిసంహారక మందు వాడటం వల్ల పంట దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో రైతు వాటి మీదకి మళ్ళీ 4 సార్లు పంపింగ్ చేయటం, 5 సార్లు చేయటం జరుగుతుంది సార్. ఏవో గారు ఈ మన డప్కు ద్వారా కానీ మన విలేజ్ల ఈ సాటింపుల ద్వారాగా వారు క్యాంపులు పెట్టి కూడా క్రిమిసంహారక మందు కంటే మన ఈ కృత్రిమ ఎరువులు ముఖ్యమనే ఉద్దేశంతో ఆ ఏవోలు అన్ని మండలాల ఏవోలకు తెలియజేయటం జరిగింది సార్. వారు కూడా ఈ వచ్చే సీజన్ కల్లా ఈ పెట్టి ప్రోగ్రాంలు గవర్నమెంట్ ద్వారాగా ఏర్పాట్లు చేస్తామనే ఉద్దేశంతో తెలియజేయటం జరిగింది సార్. స్థానిక సంస్థల ఎలక్షన్లు ముగిసి 15 నెలలు కావస్తుంది సార్. స్పెషల్ ఆఫీసర్లు అంటున్నారు, ప్రజలేమో ఆ స్పెషల్ ఆఫీసర్లు ఎవరో మాకు తెలియదు అంటున్నారు. దీనివల్ల గ్రామాలు అభివృద్ధి కుంటుపడుతున్నది, కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి అంటున్నారు సార్. ఎప్పటిలోగా ఎలక్షన్ నిర్వహించే అవకాశం ఉంది? ఈ బీసీ 42% ప్రధాన అంశంగా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఈ బీసీలకి
42% రావాలనే ఉద్దేశంతో ఆ పథకం అది స్థానిక ఎన్నికలు కొంచెం లేట్ అయిన మాట వాస్తవం సార్. ఈ మేలో కానీ జూన్లో కానీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. వారి సర్పంచులు ఎంపీటీసులు త్వరగా ప్రజలకి మరింత దగ్గర అందుబాటులో ఉండి పనిచేయటం జరుగుతుంది సార్. ఈ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఉన్నటువంటి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ముందుకు సాగుతున్నాయి సార్? ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ 2 కాన్స్టిట్యున్సీలు కానీ మన జిల్లా మొత్తం కూడా ఏ పని అయినా వారి దృష్టికి తీసుకపోతే కాని పని అంటూ లేదు. మరి మన లిఫ్ట్ ఇరిగేషన్లో అయితే అన్నీ రిపేర్లో ఉండే సార్. మొన్న వానాకాలం సారుకి మన ఇక్కడ సమీక్షలు పెట్టి కోదాడు హుజూర్ నగరు పెట్టడం, ఆఫీసర్లందరినీ ఒక దగ్గర వేదిక చేసి ఈ రైతుల సమస్యలు ఏమున్నా వెంటనే పరిష్కారం చేయాలంటే వారు అడిగిందే తడువుగా మన వెంటనే ఆ పని చేయటం. ఇప్పుడు యాసంగి వానాకాలం 2 పంటలు కూడా లిఫ్ట్ల ద్వారాగా కాలువల ద్వారాగా చేయటం. మంచి వరి పంట ఈ సంవత్సరం యాసంగి బాగా అధిక దిగుబడి వచ్చింది సార్. సార్ ఫైనల్గా సార్, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మీరు ఒక సీనియర్ నాయకుడిగా మంచి పేరుంది, ఒక సౌమ్యుడిగా కూడా మంచి పేరుంది, సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఓటర్లకు ప్రజలకు ఏ సూచన చేస్తారు సార్ మీరు? ప్రజలకి దగ్గరగా ఉండాలంటే సరే, ప్రజలని విశ్వాసంతో వారికి వచ్చిన సమస్యని కొంత టైం పెట్టి ఈ కాన్స్టిట్యున్సీలు కానీ గ్రామాలలో కూడా గ్రామ నాయకుడైతే గ్రామానికి టైం ఇవ్వాలి. వారికి ఏదైనా సమస్య ఉన్నప్పుడు సౌమ్యంగా విని వారికి మనం పనిచేసినట్టయితే, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఉందంటే ఎమ్మెల్యే గారు అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. సరే, మనకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటే అక్కడ పని ముఖ్యమంత్రి గారితో ఇతర మంత్రులతోటి మాట్లాడే టైం ఉండదు కాబట్టి వారు అక్కడ టైం ఇచ్చి మనకు అభివృద్ధి చేసి ప్రజలకి ఎప్పుడైతే అభివృద్ధి చేస్తామో ఆటోమేటిక్గా ప్రజలకి దగ్గర అవుతామని నా ఉద్దేశం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.